గోబీ 65ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కాలీఫ్లవర్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వేడి నీళ్ళలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోండి. 1/2% ఉడికితే సరిపోతుంది. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలానే కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, ఉప్పు తగినంత, చిటికెడు వంట సోడా, కొద్దిగా కలర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. అలానే కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి ఉడికించుకున్న కాలీఫ్లవర్లు వేసి బాగా కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్నాక బాగా మరుగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకొని 2 వైపులు వేయించుకుంటే అంతే. వీటినన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. అలానే కరివేపాకును కూడా వేయించి వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది గోబీ 65. మీరు ట్రై చేయండి.